10 Star News ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వెంకటగిరి పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం కౌన్సిల్ సమావేశం చైర్పర్సన్ అక్క భానుప్రియ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 4వ వార్డు కౌన్సిలర్ ఎంఏ నారాయణ తన మార్కు ముద్ర వేస్తూ ప్రజల సమస్యల మీద ఎప్పుడూ ముందుండి ఆయన మాట్లాడుతూ తన వార్డులోని కుమ్మరిమిట్ట ఏరియాలో శ్రీ దత్తాత్రేయ ఆశ్రమం దగ్గర కొందరు వ్యక్తులు దొంగ పట్టాలు సృష్టించి 3 కోట్ల రూపాయల పైగా విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నారని, వారికి కొందరు ప్రభుత్వ అధికారులు సహకరిస్తున్నారని గతంలో జిల్లా కలెక్టర్ గారికి కూడా రిపోర్టు చేశానని, వెంటనే ఆక్రమణలను అడ్డుకొని కఠిన చర్యలు తీసుకోవాలని గత 2 నెలలుగా వెంకటగిరి పట్టణ పరిధిలోని సచివాలయంలో ఇంటర్నెట్ లేక అన్ని ప్రజాసేవలు నిలిచిపోయాయని, సాలీ కాలనీ సచివాలయంలో మేము ఏర్పాటు చేసిన ఆధార్ సెంటర్ ప్రస్తుతం ఆగిపోయిందని, వెంటనే ఆధార్ సెంటర్ను పునరుద్ధరించాలని, పట్టణ పరిధిలోని చేపల మార్కెట్లలో తూకాలు తక్కువ ఇస్తున్నారని, తూనికల శాఖ అధికారులు చర్యలు తీసుకోవటం లేదని, వెంకటగిరి పట్టణ పరిధిలోని బేకరీలు, డాబాలు, హోటళ్లలో ఆహార పదార్థాలలో కల్తీలను నిరోధించడానికి జిల్లా స్థాయి ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించడం లేదని, వెంటనే తనిఖీలు నిర్వహించాలని, వెంకటగిరి పట్టణంలో గతంలో ఉన్న పార్కింగ్ స్థలాలు కబ్జాలకు గురయ్యాయని, వెంటనే వాటిని తొలగించి వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కలిగించాలని, అలాగే పట్టణ పరిధిలో రోడ్ల మీద పశువుల సంచారం ఎక్కువగా ఉందని, పశువుల యజమానులను గుర్తించి రోడ్ల మీదకు పశువులను వదలకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకుంటే పశువులను తిరుపతిలోని పశు సంరక్షణ శాలకు తరలించాలని, ఇలా తన 4వ వార్డు సమస్యలే కాకుండా పట్టణంలోని అనేక ప్రధాన సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి మరియు కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లాడు. సర్వే నంబర్ 208/3లో ఎస్టీపీ ప్లాంట్ కేటాయించినటువంటి భూమి సమీపం దగ్గర, అంటే దత్తాత్రేయ ఆశ్రమం దగ్గర, అక్కడ ఒక 6 అంటే నా దృష్టి గతంలో వచ్చినాయి, ఇది ఇప్పుడు కాకుండా గతంలో కూడా దొంగ పట్టాలు సృష్టించి అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి ప్రభుత్వ భూమి ఒక్కొక్క పట్ట 30 అంకణాలు అంటే 6 సెంట్ల లెక్కన 6 పట్టాలు సృష్టించి కొంతమంది వ్యక్తులు ఆక్రమించడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు నేను దాన్ని అడ్డుకోవడానికి కమిషన్ కంప్లైంట్ చేశాను, రెవెన్యూ వాళ్ళకి కంప్లైంట్ చేశాను. చాలా ప్రయత్నం చేస్తే దాన్ని కొద్దిగా అడుగోగలిగాము. అప్పుడు తర్వాత వాళ్ళు ఏం చేశారనంటే, ఆ పట్టా స్థలము ఎస్టీపీ ప్లాంట్లో పోతుంది కాబట్టి మళ్ళీ దాని పక్కనే ఉన్నటువంటి ఇంకా ప్రభుత్వ భూమి, ఇంకా దానికంటే వాల్యుబుల్ భూమిని ఆక్రమించడానికి ప్రయత్నం చేసి, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్లో ఉన్నటువంటి సర్వే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క సహకారంతో రెవెన్యూ లేఅవుట్ అనేసి అక్రమంగా తయారు చేసి అక్కడ ఆక్రమించడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా నిజం చెప్పాలంటే కొంతమంది అధికారులు సహకరించకపోయినా నేనే స్వయంగా ఒక బోర్డు మున్సిపాలిటీ వేరే దగ్గర ఉంటే కొంతమంది పిల్లల సహకారంతో తీసుకెళ్ళి అక్కడ బోర్డు నాటించి దాన్ని అడ్డుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారనంటే, ఇన్ని రోజులు గమ్ములు ఉన్నారు. ఈ రోజు ఉదయము జేసీబీ పెట్టి దత్తాత్రేయ ఆశ్రమం ఎదురుగా ఉన్నటువంటి ఎస్టీపీ ప్లాంట్ కేటాయించినటువంటి ఆ స్థలాన్ని మళ్ళా ఆక్రమించడం కోసము జేసీబీ పెట్టి దున్ని నీట్గా చేసి అక్కడ సహజ సిద్ధంగా ఉన్నటువంటి గుంటలు కూడా పోవడం జరిగింది. అయితే అన్న ఇవన్నీ వాస్తవంగా మీ దృష్టికి రాలేదు. నేను మళ్ళా లిఖితపూర్వకంగా కూలంకషంగా ఏం జరిగింది కూడా మీకు ఇస్తాను. ఆ స్థలాన్ని సుమారు మార్కెట్ వాల్యూ ప్రకారం అయితే, అంటే బయట మార్కెట్ ప్రకారం అయితే 3 కోట్ల రూపాయలు విలువైంది అన్నది. చాలా వాల్యుబుల్ సైట్ అది. దయవుంచి దాన్ని అన్యాక్రాంతం కానికుండా దాన్ని మీరు గట్టిగా అడ్డుకుంటారనేసి నేను భావిస్తున్నాను. మీ దృష్టి కూడా తీసుకొస్తున్నాను. దీనిలో ఉన్నటువంటి కొన్ని చట్టపరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే, వాళ్ళు ఎప్పుడో 2001లోనే దొంగ పట్టాలు సృష్టించి మాకు ఇచ్చారని చెప్పేసి అవి బయట పెట్టారు. ఆ కాపీలు కూడా నేను మొత్తం తీసుకున్నాను. వీళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొందరు వ్యక్తుల సహకారం వల్ల వాళ్ళ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టడము, అదే ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వీళ్ళే మళ్ళా సర్టిఫై చేయడం, అది కూడా రికార్డెడ్గా నా దగ్గర కాపీ ఉంది. అది కూడా నేను మీకు సబ్మిట్ చేస్తాను. కేవలం అవగాహన కోసం చెప్తున్నాను నేను ఇప్పుడు ఇవన్నీ కూడా. అయితే మళ్ళీ ఇప్పుడు ఏంటంటే 6 మందికి ఆ పట్టాలు కానీ ఒకవేళ ఇచ్చునుంటే 2001లో ఇచ్చునుంటే 23 సంవత్సరాల పాటు అక్కడ ఎందుకు వాళ్ళు వేసుకోలేదు? ఒకవేళ వాళ్ళకి నిజమైన పట్టాలు ఉండి వాళ్ళకి అర్హత ఉంటే ఇప్పుడు ప్రభుత్వానికో మీకో తెలియజేసుకొని ఇంకొక దగ్గర ఎక్కడైనా ఖాళీ ఉంటే ఇవ్వచ్చు, అక్కడ ఇవ్వాలని ఏం లేదు. రెండోది, వాళ్ళ ప్రాపర్టీస్ ఆల్రెడీ ఉన్నాయి, వాళ్ళకి హౌస్ సైట్స్ ఉన్నాయి. ఎవరి పేర్లు అయితే పెట్టారో 6 మంది పేర్లు వాళ్ళు ఎక్కడున్నది కూడా తెలియదు. వాళ్ళు 1-2 అక్కడ వచ్చి ఆక్రమణ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఉన్నటువంటి ఆ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొందరు, మున్సిపల్ డిపార్ట్మెంట్లో, సర్వే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏమేమి చేశారనేది కూడా నేను కూలంకషంగా
మీ దృష్టికి తీసుకొస్తాను. అయితే నేను ఈ విషయం మీద అప్పుడు జిల్లా కలెక్టర్ గారికి ఈ సంవత్సరం 29వ తేదీ జనవరి దాన్ని ఏమంటారు అప్పుడు అర్జీ కూడా నేను ఇవ్వడం కూడా జరిగింది. ఆ తర్వాత అది ఏమైందో ఆర్డీఓ గారు కూడా పంపించారు. ఇదే ఉంది నా దగ్గర కూడాను. తర్వాత వాళ్ళు సైలెంట్ అయిపోయి మళ్ళా ఈ రోజు అదే సైట్ను ఆక్రమించడానికి మళ్ళా ప్రయత్నం చేస్తున్నారు. దయవుంచి దీన్ని అడ్డుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానన్న. పూర్తి వివరాలు కూడా నేను మళ్ళా మీకు 1 or 2 days లో నేను అందివ్వడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. మున్సిపాలిటీలో ఉన్నటువంటి సచివాలయాల్లో ఇంటర్నెట్ గత 2 నెలల నుంచి పనిచేయట్లేదు. కమిషనర్ గారు అది ఒకసారి మీరు దృష్టి పెట్టండి. ఏదైనా సర్టిఫికేట్స్ తీసుకోవాలన్నా కూడా, ప్రింటింగ్ తీసుకోవాలన్నా కూడా ఇంటర్నెట్ అయితే మాత్రము పనిచేయట్లేదు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం మున్సిపాలిటీలో కూడా పనిచేయట్లేదు అని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం నాకైతే తెలియదు. 2 నెలల నుంచి పనిచేయట్లేదు అని అంట. దాని మీద ఒక రకం మీరు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే 4th వార్డులో ఉన్నటువంటి సచివాలయంలో ఆధార్ సెంటర్ని గతంలో ప్రభుత్వం వారు అలాట్ చేశారు. మొట్టమొదట మున్సిపల్ పరిధిలో సచివాలయంలో మా వార్డులో పెట్టారన్న 4వ వార్డులో. ఆ ఆధార్ సెంటర్ కూడా ఇప్పుడు పనిచేయట్లేదు. కాబట్టి దయవుంచి మళ్ళా యొక్క ఆధార్ సెంటర్ని పెడితే కొద్దిగా ప్రజలందరూ కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే వెంకటగిరిలో శానిటైజేషన్ విభాగానికి సంబంధించి రామారావు గారు ఆయన యొక్క సచివాలయ సిబ్బంది కూడా చాలా కృషి చేస్తున్నారు. వెంకటగిరి పట్టణాన్ని క్లీన్గా చేయడానికి మన గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క తోడ్పాటుతో బాగా కష్టపడి చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. అయితే నేను గతంలో 1 సంవత్సరం నుంచి చెప్తున్నాను, వెంకటగిరి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి హోటల్స్ అయితేనేమి, బేకరీలు అయితేనేమి, నిల్వ ఉన్నటువంటి ఆహార పదార్థాలనే ప్రజలకి సప్లై చేస్తున్నారనేసి ఇప్పటికి 3-4 దఫాలు మీటింగ్లో నేను చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు మరి వెంకటగిరి మీద దృష్టి పెట్టడానికి ఆయన టైం ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. అయితే అదే టైంలో మరి మన అధికారులు కూడా వాళ్ళ దృష్టికి రిప్రజెంటేషన్ తీసుకెళ్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. నేను గతంలో అనేక మార్లు కూడా రామారావు గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది. మరి మన మున్సిపాలిటీ నుంచి ఏమైనా కూడా జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి ఏమైనా సమాచారం ఏమైనా మీ ద్వారా పంపించారమ్మా? ఒకసారి వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. అనిపించకపోయినా వాళ్ళు ఒకసారి వాళ్ళ సర్వేలో భాగంగా వెంకటగిరిలో కొన్ని చూశారు, చెక్ చేయడం అయితే జరిగింది. మనకి ఇన్ఫర్మేషన్ ఏం వాళ్ళు ఇవ్వలేదు, కానీ మీరు చెప్పిన తర్వాతనే ఇవన్నీ జరిగింది. మీరు ఇప్పుడు మళ్ళీ చేయమంటే ఖచ్చితంగా మన మున్సిపాలిటీ నుంచి ఒక లెటర్ మనం పంపించి ఇన్స్పెక్ట్ చేయమని కలెక్టర్ గారి ద్వారా, ఎమ్మెల్యే గారి ద్వారా మనం పంపిస్తాం. కాదు సార్, ఒకరి మీద దాడి చేస్తే రెండో వాళ్ళు అటువంటి పరిస్థితి క్రియేట్ కాకూడదు అనేది మన ఉద్దేశం. అంటే సంస్కరించడానికి ఎంతవరకు వీలైతే అంతవరకు మనం ప్రయత్నం చేయడమే తప్ప వాళ్ళ మీద ఇది కాదు. అయితే నేను అనేది ఏంటంటే, ఆ దాడులు చేసినప్పుడు కూడా మీడియా ముఖంగా ప్రెస్ వాళ్ళు కూడా ఇస్తే అది 10 మందికి తెలిసినప్పుడు రెండోసారి అటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉండాలి సరి చేసుకుంటారు కదా. ప్రతి ఒక్కరి మీద దాడులు చేయాలంటే మనకి అంత కుదరదు కదా సార్. అది నాకు తెలుసు సార్. అది జరిగి కూడా లాస్ట్ ఇయర్ లో జరిగింది. ఆ తర్వాత జరగలేదు. ఆ తర్వాత 4 మీటింగ్స్ లో ఉంటే చెప్పడం జరిగింది. పిలిపించండి సార్ తరచు. అలాగే వెంకటగిరిలో ప్రతి ఆదివారం రోజు చేపల మార్కెట్లు చాలా బాగా జరుగుతాయి. మన వెంకటగిరి ప్రజలందరూ కూడా చేపల ప్రియులు. ముఖ్యంగా మన బీసీ కాలనీకి వెళ్ళే దగ్గర రాపూర్ రోడ్లో అతిపెద్ద మార్కెట్ ఉంటుందన్న. అయితే నేను గమనించిన విషయం ఏంటంటే, గతంలో కూడా ఇది చెప్పడం జరిగింది. నేను అప్పుడు స్వయంగా వెయిట్ అండ్ మెజర్మెంట్ ఇన్స్పెక్టర్ గారికి స్వయంగా నేను కాల్ చేసి కూడా చెప్పాను. తర్వాత ఎందుకు ఆయన పట్టించుకోలేదు. మీ ద్వారా అయితేనే కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఒక ఆదివారం రోజే కొన్ని 100 టన్నులు లెక్కలు, 100 నాకు తెలియదు, టన్నులు సేల్ జరుగుతుంటాయి చేపలు. అయితే అక్కడ ఉన్నటువంటి తూకాలలో చాలా మంది 1 కేజీకి 100 గ్రాముల నుంచి 50 గ్రాములు మోసం చేసి తక్కువ తూకంతో విక్రయిస్తున్నారు. మేము స్వయంగా చూసాం. అయితే మరి ఎందుకో వెయిట్ అండ్ మెజర్మెంట్ కి సంబంధించి గూడూరు వారికి, ఇన్స్పెక్టర్ గారికి మన వెంకటగిరి మీద దాడి చేయాలని అనిపించట్లేదు వాళ్ళకి. కాబట్టి అది కూడా మీరు ఒక్కసారి పరిశీలన చేయాల్సిందిగా నేను కోరుచున్నాను. అలాగే మనకి ఇక్కడ కోతులు పట్టేదానికి అంశాన్ని చేర్చడం జరిగింది. ఈ అంశంలో పాటు మన వెంకటగిరిలో రోడ్ల మీద సాయంత్రం అయితే చలికి తట్టుకోలేక పాపం ఉన్న ఆవులన్నీ కూడా ఆ బ్రిడ్జి మీద అక్కడ పడుకుంటున్నాయి. లెక్క పెడితే మొన్న 10 నెలల దాకా ఉన్నాయి నా వల్ల.
ఎందుకు చెప్తున్నానంటే వేగంగా వచ్చే వెహికల్స్ ఎవరైనా కానీ గుద్దుకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంటాయి. మరి ఆ ఆవుల్ని చాకే వాళ్ళు దాని దగ్గర నుంచి వచ్చే పాలు మాత్రం తీసుకొని ఉపయోగించుకుంటారు, కానీ దాన్ని భద్రపరచుకోవాలి, 10 మంది రోడ్ల మీద కుదిరితే యాక్సిడెంట్ జరుగుతాయనే కనీస జ్ఞానం కూడా వాళ్ళకి లేదు. గత సంవత్సరంలో కూడా ఒకసారి మనం మధ్య మున్సిపాలిటీలో వాళ్ళందరినీ తీసుకెళ్లి గోశాల కూడా తరలించిన సందర్భం గతంలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే పని చేస్తున్నారు కాబట్టి నేను మీ ద్వారా శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంకొకసారి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా రోడ్ల మీదకి పంపించకుండా, ఒకవేళ రోడ్ల మీద పంపించి వాళ్ళు సాగే శక్తి లేకపోతే గోశాల పంపిస్తే బ్రహ్మాండంగా గోమాతలు అక్కడ తింటాయి, బ్రహ్మాండంగా ఆ వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొనే అవకాశం మనం కల్పించి వాళ్ళైతాము. దీని మీద మాత్రం గట్టిగా తీసుకోండి సార్.